స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. జడ్జ్మెంట్ ను సుప్రీం ధర్మాసనం రిజర్వ్ చేసింది. నేరం ముందు జరిగి ఉండొచ్చు, కానీ విచారణ జరిపే సమయానికి 17 అమల్లో ఉన్నప్పుడు దాని కిందున్న ఆంక్షలు వర్తిస్తాయని జస్టిస్ అనిరుద్ బోస్ అభిప్రాయపడ్డారు. శుక్రవారంలోగా లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని ఇరుపక్షాలకు ఆదేశించిన ధర్మాసనం మధ్యంతర బెయిల్ను ఇవ్వడానికి నిరాకరించింది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ముందు విచారణకు వచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్ కి తన వాదనలు వినిపించారు. ఈ కేసులో పాత నేరాలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టం 17A సెక్షన్ వర్తించదని, 17A సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుందని ముకుల్ రోహత్ కి వాదించారు. 17A సెక్షన్ అవినీతి పరులకు రక్షణ కవచం కాకూడదన్న ముకుల్ రోహత్ కి ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునే వాళ్లు ఇబ్బంది పడకూడదని ఈ చట్టం తీసుకొచ్చారని వాదించారు. ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవేనని అన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు దానితో పాటు దాఖలైన ఐపీసీ సెక్షన్ల ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుందన్నారు. అవినీతిని నిరోధించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని, అందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారని వివరించారు. అయితే ఈ కేసులో న్యాయపరిధికి సంబంధించిన వివాదం లేదని, స్కిల్ కేసు విచారణకు ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయపరిధి ఉందని, 100 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్ 482 సిఆర్పిసి కింద క్వాష్ చేయలేమని ముకుల్ రోహత్ కి వాదించారు. స్కిల్ కేసులో చంద్రబాబుపై కేసు నమోదు చేసే నాటికే 17A చట్టం అమల్లోకి వచ్చినప్పుడు ఆయనకు దాని నుంచి రక్షణ ఉండదని ఎలా వాదిస్తారని ముకుల్ రోహత్ కి ధర్మాసనం ప్రశ్నించింది. 17A సెక్షన్ అమల్లోకి వచ్చాక నమోదు చేసిన కేసుకు తప్పకుండా 17A వర్తిస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. పాత నేరానికి కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముకుల్ రోహత్ కి పై సుప్రీం ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్ష కూడా వేయవచ్చు, కానీ ఆరోపణలపైనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతావా అని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. దీనికి రోహత్ కి స్పందిస్తూ ఈ వ్యవహారం అవినీతి కేసుల కిందకు వస్తుందంటే పరిగణించండి, లేదంటే క్వాష్ చేయండి అని అన్నారు. దీనికి జస్టిస్ బోస్ జోక్యం చేసుకుంటూ ప్రస్తుతం చర్చ అంతా 17A వర్తిస్తుందా లేదా అనేదే కదా, కేసుల నమోదు, ఛార్జ్షీట్, విచారణ అన్ని కేసుల్లోనూ జరిగేదే కదా అని పేర్కొనగా, అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయపరిధి ఉంటుందని సమాధానమిచ్చారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయ పన్ను శాఖలు కూడా దర్యాప్తు జరుపుతున్నాయని, అందుకని నేరం జరిగిందా లేదా, ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా అన్నంత వరకే పరిమితం కావాలని ధర్మాసనాన్ని కోరారు. అవినీతి నిరోధక కేసులతో పాటు సాధారణ కేసులు కూడా పోలీసులే విచారణ చేస్తారన్న రోహత్ కి ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసు ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారని అన్నారు. అవినీతి ఆరోపణలు వర్తించవని పిటిషనర్లు వాదిస్తున్నారని, ఐపీసీ కింద నమోదు చేసిన కేసులు ఎక్కడికి పోతాయని వాదించగా జస్టిస్ బోస్ జోక్యం చేసుకున్నారు. మీరు కేసు పెట్టే నాటికి చట్టం అమల్లోకి వచ్చింది. చట్టం అమల్లోకి వచ్చాక ఈ కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో పాత నేరం అంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీనికి ముకుల్ రోహత్ కి స్పందిస్తూ ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదని సమాధానమిచ్చారు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని, 17A అనేది హైబ్రిడ్ సెక్షన్, అది అవినీతి పరులకు రక్షణ కాకూడదని తాను చెబుతున్నట్లు పేర్కొన్నారు. 17A మూలంగా అవినీతి పరులకు అవకాశం కలగకూడదని, అలాంటి వారిని కోర్టు ముందు నిలబెట్టడంలో 17A అవరోధం కాకూడదని రోహత్ కి కోర్టును కోరుతూ తన వాదనలను ముగించారు. అనంతరం చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే తన వాదనలు వినిపించారు. విపక్ష నేతలను విచారించడమే తమ హక్కుగా ఈ ప్రభుత్వం భావిస్తోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో 17Aకి సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్కిల్ కేసులో అనేక మంది అధికారులు ఉన్నారని, వారిని విచారించినట్లు చెప్పారని, ఏ ఒక్కరికి 17A నిబంధన కింద ముందస్తు అనుమతులు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలు పాటించలేదు అనటానికి ఇదే పెద్ద నిదర్శనమని సాల్వే ధర్మాసనంకు వివరించారు. ఈ కేసుపై న్యాయ సమీక్ష జరిగితే మొత్తం కేసు మూసేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందన్నారు. ఈ కేసులో అరెస్టు చేసే సమయం వరకు చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్ లో లేదని, అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిన తదుపరి పేరు చేర్చారని కోర్టుకు తెలిపారు. 2016-17లోనే విచారణ జరిపామని చెబుతున్న ప్రభుత్వం ఆ విచారణలో ఏమీ తేలలేదని గమనించాలన్నారు. అప్పుడు ముగిసిన తర్వాత తిరిగి 2021లో మళ్లీ విచారణ ప్రారంభించి ఇప్పుడు ఆధారాల కోసం వెతుకుతున్నారని సాల్వే వివరించారు.
అవినీతి పరులకు రక్షణ కాకూడదు అన్నది ప్రభుత్వ వాదన అని, అది నిజమే అయితే అదే సందర్భంలో రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకు 17A తీసుకువచ్చారన్నది కూడా మరువకూడదని అన్నారు. ఈ కేసులో 17A అనేది అతి ముఖ్యమైనదని వివరించారు. ఈ కేసులో జీఎస్టీ, ఐటీ దర్యాప్తు జరుగుతుందని చెబుతున్నారని, ప్రాజెక్టును అమలు చేయాల్సిన సంస్థ జీఎస్టీ వ్యవహారాలతో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఏ అంశాన్ని ఏ అంశంతో ముడిపెడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్న సాల్వే, ప్రభుత్వం దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు, కౌంటర్ అఫిడవిట్లు అన్ని ఆరోపణలతో నిండి ఉన్నాయి తప్ప ఒక్కటైనా నిర్దిష్ట ఆధారం ఇప్పటి వరకు చూపలేకపోయారని న్యాయస్థానానికి తెలిపారు. అదే సందర్భంలో విపక్ష నేతను జైల్లో పెట్టి విచారించడం తమ హక్కుగా ఈ ప్రభుత్వం భావిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అరెస్టు చేసి ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించడం కోసమే ప్రభుత్వం ఈ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని వివరించారు. ఒకసారి చట్ట సవరణ జరిగాక అంతకు ముందు నుంచే వర్తిస్తుందని గతంలో సుప్రీంకోర్టులో అనేక తీర్పుల్లో స్పష్టం చేసిందని ధర్మాసనంకు వివరించారు. 1964 నాటి రతన్లాల్, 2019 నాటి శాంతి కండక్టర్స్ కేసులను ప్రస్తావించిన హరీష్ సాల్వే ఆ తీర్పుల్లో ముఖ్యమైన అంశాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో 17A అనేది అత్యంత కీలకమైందని, ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుందని, రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకే 17A ఉందన్నారు. ఆ సెక్షన్ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుందని, ఈ కేసులో ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా 17A వర్తిస్తుందని స్పష్టం చేస్తూ తన వాదనలు ముగించారు. అనంతరం 73 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబును 40 రోజులుగా జైల్లో నిర్బంధించారని, ఈ కేసులో వాదనలు పూర్తయినందున మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని హరీష్ సాల్వే విజ్ఞప్తి చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపు మరో న్యాయవాది నిరంజన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. దీనికి జస్టిస్ బోస్ స్పందిస్తూ ప్రధాన పిటిషన్ పైనే వాదనలు విన్నామని, తీర్పే వెలువరిస్తామని ప్రకటించారు. దీనికి చంద్రబాబు తరపు న్యాయవాది సాల్వే స్పందిస్తూ ధర్మాసనం కావాలంటే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి స్పందిస్తూ తాము కూడా శుక్రవారం ఇస్తామన్నారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి శుక్రవారంలో ఇరువురు లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించారు. తీర్పు ఎప్పుడన్నది ధర్మాసనం స్పష్టం చేయకపోవడంతో శుక్రవారమే తీర్పు వస్తుందా లేక దసరా సెలవుల తర్వాతే తీర్పు వస్తుందా అన్న దానిపై ఉత్కంఠత కొనసాగుతోంది. ఈ నెల 23 నుంచి 27 వరకు దసరా సెలవుల నేపథ్యంలో మళ్లీ 30వ తేదీ సోమవారమే కోర్టు పునఃప్రారంభం కానుంది. శుక్రవారం తీర్పు రాకపోతే 30వ తేదీ వరకు వేచి ఉండాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.